హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిల్ టౌన్ వ్లాగ్స్. నోటికి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా చుక్కకూర శనగపప్పుని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలేకైనా, వేడి వేడి రైస్, బిర్యానీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ముందుగా ఇక్కడ నేను ఒక మట్టి పాత్రను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను. ఇలా నాకు మట్టి పాత్రలో వండడం అంటే చాలా ఇష్టం. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే వస్తుంది. మట్టి పాత్రలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 10-12 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి వేపుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక 4 టమాటాలని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మంచిగా కలిసేటట్లు కలుపుకొని టమాటా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చుక్కకూరని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కట్టల చుక్కకూరని తీసుకున్నాను. మంచిగా శుభ్రం చేసి పెట్టుకొని అందులో వేసుకొని మొత్తం అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. చుక్కకూర మనకి త్వరగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాల్లో ఇది కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇలా చుక్కకూర మొత్తం మెత్తగా అయిన తర్వాత ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు శనగపప్పుని నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. అందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. మట్టి పాత్రలో మనం వండుకునేటప్పుడు కూర ఇంకా 2 మినిట్స్లో అయిపోతుంది అనుకునే ముందే స్టవ్ ఆపేసుకోవాలి. ఎందుకంటే మట్టి పాత్ర మనకి చాలా హీట్గా ఉంటుంది, లేదంటే అడుగు అంటేస్తుంది. అంతే, చూసారు కదా, మన శనగపప్పు చుక్కకూర రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా ఈజీగా ఎలా అయిపోయిందో శనగపప్పు చుక్కకూర కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఈ డిష్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.